నమస్కారం. జీఎస్కే 75 టీవీ న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అడుగడుగునా వికలాంగుల సమాజంపై వివక్ష చూపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందగట్లలో సంఘం మండల అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా నాయకులు మంచాల వెంకన్న, మహిళా నాయకురాలు గోగుల కలమ్మ, వెంపల్ల చెమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతూ మరి ఎన్నో ఏళ్ల నుంచి కూడా 50% రాయితీతో ప్రయాణిస్తున్నటువంటి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏందో స్పష్టం చేయాలి. తక్షణమే రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి ఉన్నటువంటి ఎవరైతే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారో దయచేసి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. మీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు విస్మరిస్తున్నారు. మీరు రాష్ట్ర రవాణా శాఖకు మంత్రికి ఉన్నారు. వికలాంగుల సమాజానికి 100% రాయితీతో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి వికలాంగుల సమాజానికి నేటి వరకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించామన్నందుకు నిరసనగా మీరు ఎమ్మటే కేబినెట్ లో మీకు ఉన్నటువంటి మంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల సమాజానికి ఇస్తానన్న 6,000 రూపాయల పింఛను మేము అధికారంలోకి వస్తే ఆ నెల నుంచే 6,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గొప్పని చెప్పిండు. నేటి వరకు కూడా ఇస్తానన్న ఆసరా పింఛను 6,000 రూపాయలు కూడా వికలాంగుల సమాజానికి అందలేదు. ఒక వికలాంగులే కాదు, వృద్ధులు కానీ, వితంతులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే పెంచుతున్నటువంటి పింఛన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. మీరు పింఛన్ పెంచుతారన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటేసే తప్పితే మరో ఉద్దేశంతో కాదు. గత ప్రభుత్వం మీద వ్యతిరేకత కంటే కూడా మీరేదో చేస్తారు, కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మా బతుకులు బాగుపడతాయన్న ఉద్దేశంతో మీకు ఓటేస్తే వికలాంగుల సమాజాన్ని ఏదైతే పింఛన్దారులలో పింఛన్లందరినీ కూడా మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు మరి ప్రయత్నం చేస్తున్నది. రేవంత్ రెడ్డి సర్కారును మరి ఇంటికి సాగనం పెట్టేటువంటి ప్రయత్నం చేసుకోవద్దని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన రిజిగ్నేషన్ చేసి బయటకు వెళ్ళిపోతే మా సమస్యలు, మా బతుకులు, మా బాధలు, మా వేదన తెలిసినటువంటి మరి ఎవరైనా కొత్త ముఖ్యమంత్రి అయినా మా వేదన, మా బాధలు తీర్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ముఖ్యమంత్రి ఉంటే నేటి వరకు కూడా 9 ఏళ్ల పరిపాలనలో 9 నిమిషాలు కూడా వికలాంగుల సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టలేదు. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే వికలాంగుల సమాజం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వికలాంగుల సమాజానికి దమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించి వికలాంగుల సమాజానికి కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంతో పాటు అనేకంగా రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం వికలాంగుల సమాజం ఎదురు చూస్తున్నది. నూతన జిల్లా కేంద్రాల్లో వికలాంగుల హాస్టళ్ల కోసం ఎదురు చూస్తున్నది. పింఛన్ ఎప్పుడు పెంచుతారా అని పింఛన్ కూడా సమయపాలన ప్రకారం 1వ తారీఖు నుంచి మొదలు పెడితే 5వ తారీఖు లోపే ఆసరా పింఛన్లు పంపిణీ చేయాలనేది మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్. గత ప్రభుత్వం మీద మీరు ఎన్నో విమర్శలు చేశారు. పింఛన్ టయానికి ఇట్లే మీరు వచ్చినాక ఎప్పుడు ఇస్తారో కూడా మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి. గత ప్రభుత్వం అన్న 4,016 రూపాయలు వికలాంగుల పింఛన్ ని 500 కూడా కానీ విడతల వారీగా పెంచుకుంటూ వచ్చింది. మీరు 9 నెలలు అవుతుంది. మేము గెలిచిన నెల నుంచే పింఛన్ పెంచుతామన్నారు. 9 నెలల నుంచి మా ఆలోచన కానీ, మా సమస్యల పట్ల కానీ మీరు దృష్టి సారించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో త్వరలోనే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో వేలాది మంది వికలాంగులతో ఆమరణ దీక్ష కూడా మేము దిగబోతున్నాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్, ఆర్టీసీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం పెంచుతున్నటువంటి పింఛన్ కూడా ఒక వికలాంగులే కాదు, మేము మా స్వలాభం చూసుకోవట్లేదు. ఈ సమాజంలో అట్టడుగున్నటువంటి మా వితంతు సోదరులు కానీ, వృద్ధులు కానీ అన్ని వర్గాలకు కూడా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున మా యొక్క నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు ఆత్మకూరు మండల అధ్యక్షులు మరి సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడైనటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా సీనియర్ నాయకుడు, జిల్లా కార్యవర్గ సభ్యుడైనటువంటి మంచాల వెంకన్న గారికి మరి ఈ రోజు నాతో పాటు సమావేశంలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మహిళా నాయకత్వానికి అందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే పోరాటానికి సిద్ధమవుతానని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా శ్రేణులందరికీ కూడా తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, BVHPS జిందాబాద్, BVHPS జిందాబాద్, BVHPS జిందాబాద్.